మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కటకన్. తెలంగాణ రాజకీయాల్లో అరెస్టుల పర్వానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలకమైన నేత కౌశిక్ రెడ్డి అరెస్టు జరగడం, తర్వాత ఆయన్ని అడ్డుకోవడానికి పోయినటువంటి అరెస్టును అడ్డుకోవడానికి పోయినటువంటి హరీష్ రావును కూడా అరెస్ట్ చేయడం చూసాం. ఇప్పటికే ఏదో కేసులో కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు డంకా బజాయని చెప్తున్నారు, కానీ ఇంతవరకు కేటీఆర్ అరెస్ట్ అయితే జరగలేదు. సో అరెస్టుల పర్వానికి ఒకేపు విజయోత్సవ సభలు జరుపుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి మానవతరాయ్ గారు. నమస్కారం. నమస్తే. ఏంటి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, గట్టిగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? ఒకవైపు విజయోత్సవ సభలు పెడుతున్నారు, ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నారు, ఇంకోవైపు అరెస్టులు చేస్తున్నారు. ఏంటి కారణం? అంటే బలుపు ఎక్కువయ్యి కన్ను మిన్ను కారణులని అరెస్ట్ చేస్తాం. అంటే ఒక చట్టం పోలీస్ స్టేషన్కి పోయి ఏ విధంగా ఒక ఎమ్మెల్యేగా ఉండి శాసనసభ్యుడిగా ఉండి ఏ విధంగా అధికారితో వ్యవహరించాలో కూడా తెలవకుండా ఒక దున్నపోతు లెక్క ఎద్దెదిగినట్టు 6-7 అడుగులు ఎదిగాడు. ఒక దున్నపోతులాగా వ్యవహరిస్తే ఎట్లా? కనీసం అవేనే దున్నపోతులే కాస్త మనుషులు వస్తుంటే జాగ్రత్తగా ఉంటాయి. ఒక పోలీస్ స్టేషన్ లో ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు పోలీసులపై దురుసుగా ఎట్లా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పట్టించుకోలేదట ఎమ్మెల్యే. ఎందుకు పట్టించుకోలే? ఆయన అపాయింట్మెంట్ తో పోయినా ఆయనే చెప్తాడు. అపాయింట్మెంట్ తో పోయినా పట్టించుకోరా? పట్టించుకోలేదట. ఎందుకు పట్టించుకోలే? ఇది కావాలని రాద్దాం. ఎందుకంటే హరీష్ రావు గారి మీద కేసు నమోదైంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోరాటం చేసి నిరూపించి కేసు నమోదు చేయించండి. ఆ అరెస్టు వచ్చు. ఒక పక్క కేటీఆర్ గారి పైన అరెస్టు వచ్చు. ఏది ఫార్ములా 1 రేసు 55 కోట్ల అవినీతి స్పష్టంగా ఉంది. తర్వాత కాళేశ్వరంలో అవినీతి వచ్చు. అది పినాకిని ఘోష్ గారు రేపో మాపో తీర్పు ఇవ్వబోతున్నారు. అధికారులు మొత్తం ఇంజనీరింగ్ అధికారులు మొత్తం మా తప్పు కాదు మొత్తం ముఖ్యమంత్రి మంత్రులదే తప్పు అని చెప్పి సంతకాలు పెట్టి తప్పించుకున్నారు. ఇంకెవరు మరి? తప్పకుండా నేరస్తులు ఎవరంటే వీళ్ళే. కాబట్టి ఆ ఉచ్చు బిగుస్తుంది. విద్యుత్ కొనుగోళ్లు అక్రమాలపై అటుపక్క జరుగుతుంది. అది అన్ని రకాల ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే భుజంగరావు, తర్వాత తిరుపతన్న, రాధాకిషన్ వీళ్ళు అరెస్ట్ అయిపోయారు. ప్రభాకర్ రావుని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు, తీసుకొస్తారు. ప్రభాకర్ రావు తప్పించుకోలేడు. ప్రభాకర్ రావు శరణ కోరుతాడు, అమెరికా ప్రభుత్వాన్ని శరణ కోరుతాడు. కాబట్టి నేరస్తుల అప్పగింతలో కొన్ని మనకు మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రభాకర్ రావు రేపు మాపు వస్తారు. కాబట్టి అసలు దొంగలు బయటపడతారు. కాబట్టి ఆ భయాన్ని నుంచి తప్పించుకోవడం కోసం, ఈ అంశాలను పక్కదారి పట్టించుకోవడం కోసం ఒక పాడి కౌశిక్ లాంటి ఒక బర్రెపడ్డని ఆడ ఉపయోగించి ఆ విధంగా స్టేషన్లో ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఇట్లా కనపడతారు. ఎమ్మెల్యేనైతే నిజంగా అనొచ్చు, కానీ ఎమ్మెల్యేలాగా వ్యవహరిస్తాడా? ఇష్టం వచ్చినట్టు సోయి లేకుండా మద్దప్పి మాట్లాడతాడు. కాబట్టి ఇంకెక్కువే అనాలి. కాబట్టి ఒక చట్టం ఒక శాసనసభ్యుడై ఉండి ఆయనకు ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తే, రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే ఇదే అట్లే అంటారు, మాట్లాడతారు ఎవరైనా కానీ. లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే అయితే నీకు వీధిరవుడికి తేడా ఏముంది చెప్పండి? అసలు బంజారాస్ పిఎస్కి ఎవరు? కౌశిక్ రెడ్డి ఎందుకు పోయాడు బంజారాస్? ఎందుకు పోయాడు? ఆయన ఫోన్ ట్యాప్ అయిందట. విచిత్రం కాదు అది కదా. రేవంత్ రెడ్డి మీద ఆయన ఫోన్ తీసుకున్న పోవచ్చు కదా. ఎగిరెగిరి పడతాడు, మిడిసి పడతాడు. అచ్చోచిన ఆంబోతులు లెక్క ఎగురుతాడు. ఊళ్ళో ఆంబోతులు ఎట్లా ఉంటాయి? వాడు కళ్ళు ఏం కనపడవు, ఏది పడితే పొడుస్తూ ఉంటాయి. అట్లా పోతాడు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద ఆయన మీద పోయి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? చిన్నప్పుడు కథ విన్నాం కదా, చీమ నోట్లు ఏరు పెడితే బంగారు నోట్లు ఏలు పెడితే కుట్టనా అన్నట్టు. మరి పోలీసులు దగ్గర పోయి వాళ్ళ బొక్కలు ఏలు పెడితే వాళ్ళు ఊరుకుంటారా? బొక్కలు ఏరా? కాబట్టి కొంచెం మనం ఒక ఇంగిత జ్ఞానంతో ఒక శాసనసభ్యుడిగా వ్యవహరించాలి. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కదారి పట్టడం కోసం నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటే నువ్వు కంప్లైంట్ చేసి సిబిఐకి పోయి. అది ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ పరిరక్షణలో ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగం మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకు పోయి ఫిర్యాదు చేసి నువ్వు విచారణ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టు. అంతేగాని అవన్నీ చేయకుండా కావాలని నాటకాలు ఆడి అధికారులని పై దురుసుగా ప్రవర్తిస్తే ఊరుకుంటారు వాళ్ళు. పోలీసులు మాత్రం వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే. నువ్వు గౌరవించాల్సిన నువ్వు చేయకుండా చట్టాల్సిన కాపాడాల్సిన వాళ్ళ మీద పోయి దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళు తిక్క కుదిరిచ్చారు, కళ్ళ ముందు కనపడుతుంది. హరీష్ రావు గారిని అరెస్ట్ చేయలేదు, అదుపులో తీసుకున్నారు. ఒక పోలీసులపై దురుసుగా ప్రవర్తించినటువంటి ఒక దున్నపోతు ఇష్టం వచ్చినట్టు మీరు మీకు అనొచ్చు, కానీ మేము అంటున్నాం పోలీసులు ఆ సోయి లేకుండా చేసే పనులు ఏమంటారు? దున్నపోతు పనులు అంటారు. చేస్తాడు హరీష్ రావు, ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పోలీసులు అదుపులో తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ అంటే కాదు సార్, ఇప్పుడు గతంలో కూడా మీరు పోలీస్ స్టేషన్ పోయారు బీఆర్ఎస్. ఎన్నిసార్లు పోయాను? మమ్మల్ని అక్రమంగా
అన్యాయంగా మీ మీద కూడా చాలా కేసులు ఏ పెట్టాయి. మేము పోలీసుల మీద ఇప్పుడు దాడి దానికి దీనికి తేడా ఏం కనపడుతుంది? పోలీసుల మీద మేము దురుసుగా ప్రవర్తించలేదు. ఉమ్, వాస్తవంగా నా మీద పెట్టిన కేసులు పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. ప్రభుత్వంతో వాళ్ళు పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. ఉమ్, బస్సు అద్దాలు బాలగొట్టడం ఆయుధ పెట్టడం సమాజం అంటే పోరాటం చేస్తున్న క్రమంలో పెట్టారు. కానీ దాడి చేయలే పోలీసుల మీద మేము ఎక్కడ కూడా. ఈ విధంగా పోలీస్ స్టేషన్ పోయి రౌడీజం చేయలే. చేసినట్లయితే మమ్మల్ని ఊరుకునేవాళ్ళ, బతకనిచ్చేవాళ్ళ. అట్లా నన్ను నాగార్జున సాగర్ ఎట్లా కొట్టారు ఎన్నికల ప్రచారం. నాగార్జున సాగర్లో ఏప్రిల్ 14 జానారెడ్డి గారి ప్రచారంలో అనవసరంగా మేము ఏం చేయకపోతేనే కొట్టారు. అట్లా చేస్తే ఊరుకుంటాం, బతకనిస్తారా చెప్పండి? కాబట్టి వాళ్ళ చేసిన తప్పుల నుంచి కప్పిపుచ్చడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారు, ఇవన్నీ డ్రామాలు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు చెప్పలేము, అది చట్టం తన పని చేసుకుంటారు. మనం మీరు కాదు, దీపావళికి బాంబులు అన్నారు, టపాసులు అన్నారు, ఇంకేదో అన్నారు. దానికోసం 144 సెక్షన్ కూడా పెట్టారు. కానీ కేటీఆర్ అరెస్ట్ మాత్రం జరగలేదు. పొంగులేటి గారు ఆయన అన్నది కేటీఆర్ అరెస్ట్ అన్నాడా? దీపావళి కొన్ని బాంబులు పేలుతాం, దీపావళికి బాంబులే పేలుతాయి. పొలిటికల్ బాంబులు పొలిటికల్ బాంబులే పేలుతాయి. ఎవరైనా పొలిటికల్ నాయకుడు అయితే పొలిటికల్ బాంబే. అరే అవు పేలిని పండగ అయిపోయింది, అంత చూసినాం మనం పొలిటికల్ బాంబులు. ఏంటి దానికి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు నడుపుకుంది ఎవరు? ఆ పొలిటికల్ బాంబు నడుపుకుంది. ఆ బాంబు పార్టీ గురించా? రే పార్టీ కాదు, అసలు ఆయన పేరు తేలే, ఊరు తేలే, ఆయన ఊసే తేలే. పొలిటికల్ బాంబులు పేలుతాయి అన్నాడు. అంటే నువ్వెందుకు భుజాలు నడుపుకున్నావు? బీజేపీ నీకై నువ్వే ప్రెస్ మీట్ పెట్టిన అరెస్ట్ చేస్తారట, రేపు చేస్తారట, ఎల్లుండి చేస్తారట అని. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు నడుపుకున్నట్టు కాదు. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, డబుల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తాం, ఇంకో 2 నెలలు అరెస్ట్ చేయబోతామని. తప్పకుండా ఇప్పుడు విచారణ పూర్తయింది. కాళేశ్వరంలో అవినీతి పరులు ఎవరో తెలిసిపోద్ది. విద్యుత్ కొనుగోలులో అవినీతి చేసిన వాళ్ళు ఎవరో తేలిపోతున్నారు. రేపు 4 రోజులు 2 నెలలు ఉంది టైము. ఫార్ములా 1 రేసులో 55 కోట్ల అవినీతి స్పష్టంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా విదేశీ ప్రైవేటు సంస్థ వల్ల, ప్రభుత్వ సంస్థ కాదు, ఒక విదేశీ ప్రభుత్వ సంస్థలో ఖాతాలో జమ చేయడం అంటే నేరం కళ్ళ ముందు ఉంది. ఈ అన్ని ఉచ్చులు బిగుస్తున్న కొందికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా కృత్రిమ పోరాటాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ఎప్పుడు కేటీఆర్ అరెస్ట్? త్వరలో, అది ఎప్పుడైనా కావచ్చు. ఆ త్వరలో అది విచారణాధికారి పోలీసులు చెప్పాలి. ఇప్పుడు రవిచర్ ఇష్యూలో కేటీఆర్ దోషిగా చూపించే ప్రయత్నం చేశారు, చేయలేకపోయారు. ఈవెన్ పట్టు నరేందర్ రెడ్డిని కూడా దోషిగా చూపించడం కొంత వైఫల్యం జరిగింది. లవిచర్ల విషయంలో మేము విజయం సాధించడం, అధికారి పైన దాడి చేశారు, రైతులు విజయం సాధించారు, రైతులు దాడి చేయలేదు. మేము వాళ్ళ లెక్క పంతాలకు పట్టింపులో పోయే ప్రభుత్వం కాదు. మల్లన్న సాగర్ లో రైతులు వద్దురో మొర్రు అని మాకు భూములు ఇవ్వమంటే వాళ్ళ మీద కొట్టి అనేక దాష్టికాలు చేస్తే మేము అండగా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్ మీద దాడి చేయలే. కానీ ఇక్కడ కలెక్టర్ మీద ఎక్కడ దాడి చేశారు? ఆ కలెక్టర్ పోలేపల్లి అంతకుముందు పక్క గ్రామంలో పోయి ప్రజాభిప్రాయ సేక గ్రామ సభకు పోయినప్పుడు అక్కడ ఏ దాడి జరగలేదు. రైతులు కొంతమంది ఏమన్నారు, 50% మంది మేము భూములు ఇస్తామన్నారు, కొంతమంది మార్కెట్ ధర ఇస్తేనే ఇస్తామన్నారు, కొంతమంది మేము వ్యవసాయం చేసుకుంటున్నారు అన్నారు. కలెక్టర్ ఏమన్నా బలవంతం చేసిర్రా? అభిప్రాయం తీసుకున్నారు, వెళ్ళిపోయారు, ప్రభుత్వాన్ని చెప్పారు. నెక్స్ట్ ఈ ఊర్లో ఒక రాంగలోనే ఇది ఎట్లా జరిగిందంటే, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్, తెలుగు బిడ్డ, రాజమండ్రికి చెందిన పందిళ్లపల్లి శ్రీనివాసు ఐఎఫ్ఎస్ అధికారిని నమ్మించి అడవిలోకి తీసుకొచ్చి ఏ విధంగా క్రూరంగా కిరాతకంగా శరీరం నుంచి తలవేరు చేసి చంపిండో అదే విధంగా చంపే ప్రయత్నం చేసిండు ఆడ సురేష్ అనేటువంటి బీఆర్ఎస్ గుండా. అది బీఆర్ఎస్ గుండాలు చేసిన పని. ఎక్కడో సభ పెడితే ఆయన ఊర్లోకి నమ్మబలికి రప్పించి భూమి లేని వాళ్ళు, సురేష్ కూడా గజం జాగా భూమి లేదు అక్కడ, 19 మంది గుండాలకు భూమి లేదు అక్కడ. రైతుల ముసుగులో వాళ్ళు ఆ కలెక్టర్ పైన చంపే ప్రయత్నం చేస్తే మనం ఆ వీడియోలు ప్రత్యక్షంగా చూసాం. అద్దాలు బగలగొట్టం, అంత భయకంపితులు చేశారంటున్నా ఆ గుండాలు బీఆర్ఎస్. ఒక ఐఏఎస్ అధికారి నాపై దాడి జరిగిందని చెప్పుకోలేని విధంగా దాడి చేశారు అని చెప్పి మనకు స్పష్టమవుతుంది. అందుకే నేనేం చెప్తున్నా, పందిళ్లపల్లి శ్రీనివాసుని కిరాతకంగా వీరప్పని ఏ విధంగా చంపిండో అదే విధంగా చంపే ప్రయత్నం చేశారు. నిజంగా రైతులు లేకపోతే కలెక్టరు భూమి మీద ఉండేవాడేగా. కాబట్టి ఆయన అంత భయభ్రాంతులకు గురైండు, అందుకే నిజాలు చెప్పుకోలేకపోయిండు. కానీ చట్టం ఉన్నది. కలెక్టర్ అబద్ధం చెప్పిండా? కలెక్టర్ భయపడిండు, భయంతో ఆయన చెప్పలేకపోయిండు, వాస్తవాలు చెప్పలేకపోయిండు. అందుకే వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు, చట్టం ఉంది. పోలీసులు అన్నప్పుడు కేసులు నమోదు చేసి లోపలేస్తే రైతులు ఏమన్నారు కేటీఆర్ని, నీ వల్లే మేము అరెస్ట్, నీ ముఖం మాకు చూపి, నీ రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని బలి చేస్తామని చెప్పి సంగారెడ్డి జైల్లో రైతులు కేటీఆర్ని వెనక్కిపోమని చెప్పి దూషించారు. దీన్ని మనం మర్చిపోదామా చెప్పండి? ఎప్పుడు కూడా కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తే అవి విజయం సాధించవు. ఎప్పుడైనా సమాజంలో సహసిద్ధంగా ప్రజల్లోంచి వచ్చిన ఉద్యమాలే విజయవంతమైతే. కానీ మేము అట్లా చేయలేదే, వెంటనే మార్చుకున్నాం. ఫార్మా వద్దు, పారిశ్రామిక క్యారిడర్ చేద్దాం అనుకున్నాం. కాలుష్యం ఉండదు, ఏముండదు, సహకరించండి అని రైతులను అడిగినాం. కానీ బలవంతం చేయలేదు మేము అట్లా.
కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో రైతులు గుర్తురాలి వీళ్ళకి వేడి వేశారు పత్తి కొనుగోళ్ళప్పుడు మార్కెట్ యార్డ్లో అవును. ఎంత దుమ్మ అట చేసినాం మేమేమన్నా అరే రైతులు అండగా ఉన్న మేము మన మల్లన్న సాగర్లో రైతులపై మీరు దాడి చేస్తే మేము కలెక్టర్లు పోలీసులపై దాడి చేయలే వాళ్ళకి అండగా ఉండి న్యాయ పోరాటం చేసినాం మరి ఇక్కడ న్యాయ పోరాటం చేయొచ్చు కదా అసలు భూములే లాక్కోలేదు గ్రామ సభకు కలెక్టర్ అడుగు పెట్టంగానే దాడి చేయాల్సిన అవసరమే వచ్చింది ఫార్మా నుంచి ఇండస్ట్రీ డబ్బుకు మార్చుకోగలిగారు కదా అవును అది రైతుల పోరాటం ఫలితంగానే కదా రైతులు వింటాం మేము వినే ప్రజల బాధలు వినే ప్రభుత్వం ఇది అదే విజనాల ఫ్యాక్టరీ ఆదిలాబాద్ నిర్మల్లో విజనాల ఫ్యాక్టరీ ఎవరు అనుమతి ఇచ్చారు అది 22లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది తలసాని శ్రీనివాస యాదవ్ కొడుకు భాగస్వామ్యం ఉంటుంది అందులో ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా కూడా అనుమతులు ఇచ్చేస్తారు అక్కడ ఇథనాల్ని పెట్రోలియం నుంచి శుద్ధి చేయాలనేటువంటి వేరు చేయాలనేటువంటి అంశంతో ఏర్పడిన ఫ్యాక్టరీ అయితే వేరే రకంగా ఆల్కహాల్ తయారు చేసేటువంటి అంశం కూడా అక్కడ ముడి చేసి ఆ పరిశ్రమ చేసి కాలుష్యం ఎద్దలుతుంటే ప్రజలు తిరగబడితే మేమేం చేసినాం ఇక్కడ నుంచి మారుస్తాం అన్నాం ప్రజల అభిప్రాయం ఇక్కడ నుంచి తరలిస్తాం లేకుంటే మూసివేస్తామని చెప్పినాం అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలు చెబితే వింటది మూర్ఖత్వంగా పంతానికి పట్టింపులకు పోయి ప్రజలపైన కక్ష సాధించే చర్యలకు దిగదు అట్లా ఆ విధంగా అధికారంలో ఉన్నప్పుడు వంట చేశారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కుట్రలు చేసి ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కావాలని తన నియోజకవర్గంలో తన వడంగల్ నియోజకవర్గంలో ఆయన ప్రతిష్టకు భంగం కలిగించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి సురేష్లు కలిపి చేసినటువంటి కుట్ర అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది ఇది అరెస్ట్ ఏది మరి కేటీఆర్ది కేటీఆర్ అరెస్ట్ ఎక్కడ కేటీఆర్ ప్రభుత్వం కాదు జడ్జిల దగ్గర పోద్ది ఆ ఎఫ్ఐఆర్ లో నిరూపించారు కదా నిరూపించారు అందుకే కదా నిరూపిస్తారు పోలీసులు ఎంతమంది ఎంతసేపు సంభాషణ చేసిండు 40 సార్లు ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు కాళేశ్వరం కేసు అన్నారు ఈ ఫార్ములా కార్ రేస్ అన్నారు కానీ ఇంతవరకు మీరు నిరూపించింది ఒక్క కేసు చెప్పండి మనం నిరూపించబోతున్నారు విచారణ సంస్థలు మనం కాదు ఏసీబీ అధికారులు చేయాలి అది విచారణ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండే వ్యవస్థలే కదా ప్రభుత్వం ఉన్నా గానీ ప్రభుత్వం ఎంతవరకు అనుమతులు ఇస్తుంది అంతేగాని విచారణ చేసి వాళ్ళ అదుపులో తీసుకొని జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సింది పోలీసులు మరి తప్పు జరగలేదా తప్పు జరిగినా పోలీసులు చూపించలేకపోతున్నారు తప్పు జరిగిందని చెప్పి పోలీసులే నిర్ధారణకు వచ్చారు గవర్నర్ గారు కూడా వారిని అరెస్ట్ చేయడానికి ఒక ఈ ఫార్ములా రేస్ ఒకటే గవర్నర్ గారు పెండింగ్ అవును మిగతా ఏది పెండింగ్ లేదు ఇంకా విచారణ దశకు వచ్చినాయి పూర్తిగా వచ్చినాయి కాళేశ్వరం పూర్తిగా వచ్చింది డిసెంబర్ ఎండింగ్ కి పూర్తి అయింది ఘోష్ గారిది వారి పదవీ కాలం అయితే మళ్ళీ పొడిగించడం డిసెంబర్ ఎండింగ్ కి పూర్తి అయింది ఎండింగ్ అయిన తర్వాత మీరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పకుండా వెళ్తారు ఎంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ కేసు టార్గెట్ కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు కాదండి మాకు ప్రజలు ఒక బాధ్యత చెప్పారు మేము అధికారం లేనప్పుడు చెప్పేదండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ అవినీతి పైన పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేశారు మాటలు చెప్పారు చేసినప్పుడు ఏమన్నా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ప్రజలు నమ్మారు మేము వాళ్ళ అవినీతిని వెలికి తీస్తాం అట్లాంటి వాళ్ళని శిక్షిస్తాం అన్న ప్రజలు చెప్పేది నమ్మారు ప్రజలు మమ్మల్ని విద్యుత్ కొనుగోళ్ళు నమ్మించడం లేదు అందుకే విచారణ జరుగుతుంది వాళ్ళకి ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మి మాకు అధికారం అప్పచెప్పినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకి జవాబుదారితనంగా ఉండాలంటే తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా చెంచలగూడ చెర్లపల్లికి జైలుకు పోవాల్సింది కాబట్టి ఆ ప్రక్రియ తొందరలోనే ప్రారంభం కాబోతుంది థ్యాంక్స్ సార్ నమస్తే.